క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈనాటి మన అంశము యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ మూడు విషయాలు కూడా మరి తనను గురించి తానే చెప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. ఈ ముగ్గురు ఒకరే, వాక్యము, దేవుడు, పరిశుద్ధాత్మ ప్రభువు. ఈ ముగ్గురు కూడా కలిసి మరి ఈ సమస్త సృష్టిని కూడా సృష్టించినట్లుగా మనము చూడగలం. కనుక ఇప్పుడు ఉన్నటువంటి సృష్టి యావత్తు కూడా మన భూలోకమే కాదు, సూర్య చంద్ర నక్షత్రాదులు, ఇంకా అనేకమైనటువంటి మరి మిల్కీ వేస్లో ఉన్నటువంటి సమస్తము కూడా మరి ఈ వాక్కు ద్వారా నిర్మితమైనవి. అనగా సృష్టింపబడినటువంటి ఈ వస్తువులు ఏవి కూడా మరి కనబడేది పదార్థముల చేత సృష్టింపబడలేదని మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3వ వచనంలో మనము చూడగలం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. కనుక ఈనాడు మనము చూస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా, ఏదైనా కూడా దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఏది కూడా లేదు, సమస్తము శూన్యముగా ఉండెను. ఆయన ఉన్నట్టుగా పిలిచిన దేవుడు, ఏమీ లేని దానిలో నుండి ఉన్నట్టుగా పిలిచినటువంటి వాడు ఆయన, ఆ సృష్టికర్త. అనగా ఆయనకు ఒక ఆలోచన ఉన్నది, ఆయన ఏమి చేస్తున్నాడో ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక చొప్పున మానవునికి భూలోకము మరి ఆయన నివాసయోగ్యముగా ఇవ్వాలని చెప్పి అంతకు పూర్వము అతనికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఆయన ముందుగానే తలంచి సమస్తము కూడా ప్లాన్ చేసి అతనికి కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి సకల సౌకర్యములను కూడా ఏర్పాటు చేసి మరి సమస్త సృష్టిని కూడా సృష్టించినట్లుగా మనము చూడగలం. కనుక ఇవన్నీ కూడా మరి ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తి ఎట్లాంటిది అనంటే, ఆయనకి ఏ ఆలోచన కలిగి ఆ మాటను, ఆ శబ్దమును పలికాడో ఆ మాట చొప్పున, ఆయన ఆలోచన చొప్పున ఈ సమస్త సృష్టి కూడా సృష్టింపబడ్డది అని మనము విశ్వాసము ద్వారా గ్రహించగలము. మరి తన స్వారూప్యములో మనిషిని చేసి ఉన్నాడు, ఆయన నిర్మించి ఉన్నాడు తన చేతులతో. తన స్వారూప్యంలో అనగా ఆయనకున్నటువంటి శరీరమును బట్టి కాక, ఆయనకున్నటువంటి ఆత్మీయ లక్షణములను బట్టి, ఆయనకున్నటువంటి గుణగణాలను బట్టి మనల్ని సృష్టించాడు. అనగా ఆయన ఏ విధంగా అయితే ఒక క్రియేటివిటీ ఆయనకుంటుందో, నిర్మాణాత్మకమైనటువంటి మరి ఆ యొక్క కార్యం ఆయనలో ఉన్నదో, ఏ శక్తి ఉన్నదో అటువంటివి మనకు కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఒకవేళ మానవుడు పతనము కాకుంటే ఆయనకున్నటువంటి గుణగణాలను బట్టి మనము కూడా జీవించేటటువంటి వారం, ఎంతో మహోన్నతమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయనతో సహవసించేటటువంటి వారిగా మనల్ని చేసి ఉన్నాడు. అయితే మనము చేసినటువంటి పాపము ఆయన నుంచి మనను దూరము చేసినది. ఈనాడు మనము కూడా ఎంతో డెవలప్ అయ్యామని చెప్పి, ఎంతగానో అభివృద్ధి చెందామని చెప్పి, మనకు కావలసినటువంటి సకల సదుపాయాలను కూడా అమర్చుకొనుచు, మరి చేర్చుకొనుచు, చేసుకొనుచు, సృష్టించుకొనుచు, అనగా మరి దేవుడు చేసినటువంటి దానిని బట్టి ఏ విధంగా అయితే చేశాడో ఆ నయాత్మకమైనటువంటి కార్యం ఆయనలో ఉద్దేశం ఉంటూ ఉందో, అటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా మరి మనము చేసేటటువంటి పదార్థాలు మరి దేవుడు చేసినట్టుగా లేవు. ఆయన శూన్యములో నుంచి ఉన్నట్టుగా పిలిచాడు. ఆయన పిలిచిన చొప్పున సమస్తము కూడా కలిగినది. కానీ మనమైతే ఏవైతే కూడా మరి వస్తువులను తయారు చేసుకుంటూ ఉన్నామో, వస్తు వాహనాలను మరి సకల సౌకర్యములను ఏర్పాటు చేసుకుంటున్నామో, అది ఆయన చేసినటువంటి పదార్థములను కొన్నిటిని జతకలిపి వాటిలో నుంచి నూతనమైనటువంటి రూపాన్నే మనము తీసుకొని వస్తున్నాము. కానీ
మనం ఏది కూడా లేని దానిలో నుంచి ఉన్నట్టుగా పిలిచేటటువంటి శక్తి మనకు లేదు. కనుక మరి సైన్స్ కూడా చెప్తూ ఉంది, ఈ సమస్త సృష్టి కూడా మరి ఒక అణు విస్ఫోటము జరిగింది, అందులో నుంచి ఈ సమస్త సృష్టి కూడా జరిగింది అని చెప్పి ఈనాటికి కూడా శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. దీనికి కారణమేమో, ఎవరు దీనికి సృష్టికి కారణమై ఉన్నారో అని, అది దేవుడు అనే మాటను పలకకుండా మరి ఇంకేదో కారణము, ఒక రీజను కనుక్కోవాలని చెప్పి, ఒక దైవ కణము ఇందులో ఉందని చెప్పి, ఆ దైవ కణము యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలని చెప్పి ఎన్నో శాస్త్ర పరిశోధనలు జరిగిస్తూ ఉన్నారు. అనగా అణు విస్ఫోటము అనగా ఒక గొప్ప శబ్దము, ఒక బాంబ్ పేలింది అని వారు అంటూ ఉన్నారు. అనగా దేవుని యొక్క వాక్యము కూడా మరి ముందే చెప్తూ ఉన్నది. మరి ఆనాడు యోహాను భక్తుడు చెప్పినట్లుగా, మరి అదేవిధంగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తే ఆ వాక్యము ఒక బాంబుగా ఉంటూ ఉంది. ఆ యొక్క పలుపులో ఉన్నటువంటి శక్తి అనేకమైనటువంటి ఆటామిక్ బాంబ్స్ పేల్చినా కూడా లేనటువంటి ఆ గొప్ప శక్తిని, ఆ శక్తిలో ఉన్నటువంటి మర్మము మరి మనం అనుకుంటున్న విధముగా భూమిని, సూర్య చంద్రాది నక్షత్రాదులను కోట్లుగా మరి ఇటువంటి అనేకమైనటువంటి మరి ఆ యొక్క గెలాక్సీస్ని, మిల్కీ వేస్ని కూడా సృష్టించినటువంటి శక్తి ఆ మాటలో, ఆ పలుకులో ఉంటూ ఉంది. కనుక అదే ఒక గొప్ప అణు విస్ఫోటనము, ఆ మాటనే. అయితే మన యొక్క మరి దేని గురించి అయితే ధ్యానిస్తూ ఉన్నామో ఆ వాక్యము శరీరధారి ఆయను అనేది మన అంశము. కనుక ఆ వాక్యము శరీరధారి అయినప్పుడు మరి ఆయన ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు మరి కన్యక గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. ప్రతి ప్రాణి యొక్క పుట్టుక కేవలము 2 శరీర కలయికల ద్వారానే కలుగుచున్నది కానీ మరి ఒకే ప్రాణములో నుంచి పుట్టుట లేదు. కానీ దైవ కుమారుడు ఈ లోకములోనికి రావాలి అని అంటే, ఆ వాక్యము శరీరధారిగా రావాలి అని అంటే మరి కేవలము స్త్రీ యొక్క ప్రమేయమే ఉంది కానీ పురుషుని యొక్క ప్రమేయము అక్కడ లేదు, జరగలేదు. ఆమె పరిశుద్ధాత్మ ప్రభువు వలన ఆవరింపబడి మరి గర్భము ధరించి మరి ఆమె ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టెను. భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. కనుక దేవుడు అటువంటి విధముగా ఈ లోకంలో ఉద్భవించాడు. మరి ఈరోజు అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు, మొట్టమొదట దేవుడు ఈ సమస్త సృష్టిని సృష్టించాడు, దీనికంతా కూడా కారణభూతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కంటే శక్తిమంతుడు ఇంకొకరు లేరు, ఆయన తర్వాతను లేరు, ఆయన తప్ప మరి ఇంకెవరు కూడా ఈ కార్యము చేయలేదు, ఆయన పేరే దేవుడు, ఆ దేవుణ్ణి మేము సేవిస్తున్నాము. ఆ వాక్యము శరీరధారి అయి మన వలె, మన శరీరము వలె, మన జీవితము వలె ఈ లోకములో, ఈ ప్రపంచములో, ఈ భూలోకములో మన మధ్య సహవసించి మన మధ్య జీవించి ఉన్నాడు. దీన్ని నమ్మరు. ఎందుకనంటే కన్యక గర్భము ధరించడం ఏమిటి? అటువంటి సైన్స్ ఏ విధంగా కూడా ఒప్పుకోదు కదా అంటూ ఉన్నది ఈ లోకం. కానీ సైన్స్ కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తుంది, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలను ఆవిష్కరించుచున్నది. కనుక అనేకమైనటువంటి అద్భుతాల్లో ఈరోజు చూస్తూ ఉంటే అనేక మంది బిడ్డలు లేనప్పుడు, వారికి సంతానము కలగలేనప్పుడు వేరొకరిని తీసుకొని వచ్చి పెంచుకోవటమో లేకుంటే దత్తత తీసుకోవటమో మరి జరుగుతూ ఉంది. లేకపోతే వారు ఇష్టపడక తమ యొక్క కుటుంబంలోనే, తమ యొక్క జీవితంలోనే బిడ్డలు ఉండాలి, అది దైవ సంకల్పము కాకున్నా కూడా తమను బట్టే మరి బిడ్డలు కలగాలని కోరుకునేవారు అనేక మంది ఈరోజు ఉంటూ ఉన్నారు. మరి వారి కొరకు సైన్స్ ఒక గొప్ప ప్రయత్నం చేసింది. అది ఏంటంటే అద్దె తల్లులు, అద్దె గర్భం, మరి సరగేటరీ ఉమెన్ అని ఒకని కనుక్కున్నది. ఆ యొక్క అద్దె తల్లి ఎవరైతే ఒప్పుకుంటూ ఉందో ఆ గర్భాన్ని 9 మాసాలు మోసి
తన ఇష్టపూర్వకముగా కంటానంటుందో, కనినాక వారికి తిరిగి ఇస్తూ ఉన్నదో దాన్నే మరి అద్దె గర్భములు తీసుకుంటూ ఉన్నారు. మరి ఈ విధంగా మనుషులు ఒక రూపాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఆ కార్యాన్ని చెయ్యలేడా? ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఎక్కడ ఉన్నది మన అవిశ్వాసం? మనిషే ఇటువంటి ప్రయత్నాలు చేసి ఆ మానవుని యొక్క కలయిక లేకుండానే ఒక గర్భము, మరి ఈ యొక్క స్త్రీకి ఎవరైతే గర్భము ధరింపబడుతూ ఉన్నదో ప్రవేశపెట్టదో వారికి సంబంధము లేకుండానే మరి అక్కడ బిడ్డ పుట్టుచున్నాడు. ఇంత గొప్పగా మరి ప్రయత్నము చేసి ప్రయోగము చేసి మరి సక్సెస్ సాధించి మరి వారు ఎంతగానో ఆనందిస్తుంటే అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త మానవులనే కాదు సమస్త మరి యొక్క విశ్వమునంతటిని కూడా సృష్టినంతటిని కూడా సృష్టించిన సృష్టికర్త ఆ శక్తి లేదా? దేవుడు అంటూ ఉన్నాడు, కనుక కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే మాటను ఈ సైన్స్ మరి ఏమాత్రము కూడా ఎదిరించలేదు, సమాధానం చెప్పలేదు. ఎందుకంటే వీరి జ్ఞానమే వారికి ఆటంకంగా ఉంటూ ఉంది. వీరి ప్రయత్నమే దేవుడు ఉన్నాడు అనే వాటిని రుజువు చేస్తూ ఉంది. మొదట్లో లేదని చెప్పి తర్వాత ఉన్నదని చెప్పేటటువంటి వారు కూడా ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మరి సైన్స్ ఏ విధంగా అయితే పురోగాభివృద్ధి కలుగుతూ ఉందో, చెందుతూ ఉందో, అదే విధముగా దేవుని యొక్క బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని కూడా ఈ యొక్క సైన్స్ అవును అని రుజువు చేస్తూనే పోతూ ఉంది, కానీ కాదని చెప్పలేకపోతుంది. ఈరోజు అర్థం కాని విషయము రేపటి దినమున ఇది కరెక్టే. ఇంత జ్ఞానము, ఇంత యొక్క శక్తి ఈ యొక్క బైబిల్ అనగా ఈ బైబిల్ అంతటినీ కూడా కలిసి మనము వాక్యము అంటూ ఉన్నాం. ఈ బైబిల్ అంతా కూడా కలిసి శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. మన మధ్య జీవించి ఉన్నాడు ఆయన. ఆయన పేరే యేసు క్రీస్తు ప్రభువు. ఈ యొక్క వాక్యమునకు ఉన్నటువంటి శక్తి ఎట్లాంటిది అని అంటే, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉండును. మరి సృష్టింపబడినటువంటి ఏవైనా కూడా ఒక దినాన గతించిపోవును, కానీ ఆయన యొక్క వాక్యము కూడా నిత్యము, తరతరాలు కూడా, ఆయన ఉన్నంత కాలము కూడా, సూర్యచంద్ర నక్షత్రాదులు కాలగమనములు కూడా గతించిపోయినప్పటికీ కూడా ఆయన యొక్క వాక్యము మాత్రము సదాకాలము ఉంటుంది. కనుక ఆయన యొక్క వాక్యము కూడా ఏమని అంటుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారి మాటను మరి విశదపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే, లేఖనము నిరర్ధకము కానేరదు కదా, లేఖములో ఉన్నటువంటి ప్రతి పొల్లు ప్రతి సున్నా ఏది కూడా కొట్టి వేయబడదు, ప్రతిది కూడా నెరవేర్చబడుతుంది. ఒకసారి నోటి నుంచి వచ్చినటువంటి మాట కార్యము చేసే తిరిగి వస్తుంది, కానీ మరి అది తన యొక్క అప్పగింపబడినటువంటి పనిని పూర్తి చేసుకొని వస్తుంది, కానీ అది నిరర్ధకముగా తిరిగి రాదు. ఈ వాక్యము ఎంతో గొప్ప శక్తి గలది. ఈ వాక్యములో ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అని అంటే, మరి ఈ మధ్యనే మన ఇండియా దేశమునకును నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటించడం జరిగింది. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారనంటే, కైలాస్ సత్యార్థి అనేటటువంటి అతనికిని మరి అతడు బాలల హక్కుల గురించి పోరాడి ఉన్నాడు. మరి చూస్తూ ఉంటే ఇది ఒక సమాధానమును ఇప్పుడు ఒక విధంగా ఆలోచిస్తే ప్రత్యర్థి దేశాలైనటువంటి వారిని కూడా ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ మరి దగ్గరకు చేసింది అని మనం చెప్పక తప్పదు. అయితే ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు అని అంటే, ఒకప్పుడు మానవ మేలు కొరకు ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే అతను సమస్త మానవాళి మేలు కొరకు ఈ న్యూక్లియర్ వెపన్ని కనుగోవటం జరిగింది. అది విశ్వ మానవాళికి మేలు కొరకు అతను చేసినప్పుడు మరి అది మేలు చేసేదానికన్నా విద్రోహ శక్తుల చేతికి వెళ్ళి అనేకమైనటువంటి ప్రమాదాలకు కారణమవుతూ ఉంది, అనేకమైనటువంటి దుర్మార్గపు చర్యలకు కారణమవుతూ ఉంది. కనుక మరి తాను చేసినటువంటి తప్పును అతనే మరి సరిచేసుకోవటానికి ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చి, కనుక ఎవరైతే కూడా మానవుల మేలు కొరకు పనిచేస్తారో వారికి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి అతడు
ఈ కార్యాన్ని జరిగించినట్టుగా చూస్తూ ఉన్నాం. అనగా మనిషి చేసేటటువంటి ఆ గొప్ప ప్రయత్నము మానవ మేలు కొరకని మనం ప్రయత్నం చేస్తాము, కానీ అది మానవ వినాశనమునకు చివరికి దారితీస్తూ ఉంది. కానీ దేవుని వాక్యము బయటికి వెడలినప్పుడు అది కార్యము చేయటానికి, మేలు చేయటానికి, అది గొప్ప కార్యమును చేస్తూ ఉంది. కానీ అది ఎవరిని కూడా నాశనము చేయడానికి బయలు వెడిలినటువంటి వాక్యము కాదు. దానిలో శక్తి ఉన్నది, దానిలో క్రియేటివ్ పవర్ ఉన్నది, అది నిత్యము నిలకడగా ఉండునటువంటిది, దానిలో అది తప్పకుండా జరుగునటువంటిది అయి ఉంటూ ఉంది. కనుక మరి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక లోయ ఉంటూ ఉంది. ఆ లోయలో అనేకమైనటువంటి ఎముకలు ఉంటూ ఉన్నవి. అవి అన్నీ కూడా చనిపోయినటువంటి వారి ఎముకలుగా ఉంటూ ఉన్నాయి. వాటిలో జీవాత్మ ఎంతగానూ లేదు. అయితే నరపుత్రుడా, నీవు వెళ్ళి వాటికి ప్రవచించుము, అంటే పలుకుము అని దేవుడు యెహెజ్కేలుతో ఏ విధంగా అయితే అంటూ ఉన్నాడో, ఆ వాక్కు చొప్పున ఆ యొక్క ఎండిపోయినటువంటి ఎముకల్లో, మృతతుల్యమైనటువంటి ఆ యొక్క ఎముకలలో మరి జీవము ప్రవేశించినట్లుగా మనం చూడగలం. అనగా దేవుని వాక్యములో ఒక జీవమును దయచేసేటటువంటి శక్తి మనకు మరి ఆ యొక్క దేవుని వాక్యములో ఉంటూ ఉంది. కనుక ఆ శక్తి దేవుడు అంటూ ఉన్నాడు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చేనో వారే దైవములని చెప్పిన ఎడల, మరి అక్కడ దేవుని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకమునకు వస్తే ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటే ఎందరికో అభ్యంతరకరంగా ఉంటూ ఉంది. ఎందుకంటే ఆయన చాలా బలహీనుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి వారికి ఈ విధంగా కనబడుతూ ఉంది. కనుక ఈనాడు వినుచున్నటువంటి మీకును నాకును ఎప్పుడూ వాక్యం వింటూ ఉంటాము, కానీ ఎప్పుడైతే కూడా ఆ వాక్యము నీ మనస్సులో ఒక విత్తనము వలె, మంచి నేలను విత్తబడినటువంటి విత్తనము వలె మరి అది విత్తబడుతూ ఉందో, అది ఎదిగి ఫలించే విధంగా ఉంటూ ఉందో, అప్పుడు నీలో కార్యసాధకం అవుతుంది. అనగా మనమందరము కూడా దేవుని పిల్లలమవుతూ ఉన్నామంట. యోహాను సువార్త 10:35లో ఉంటుంది. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల అని యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు. నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు మీరెందుకు అభ్యంతరం చేస్తూ ఉన్నారు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యములో ఆ శక్తి ఉంటూ ఉంది. దేవుని వాక్యం వింటూనే ఈ చెవిలో విని ఈ చెవిలోంచి విడిచిపెట్టే వారముగా కాకుండా రెండు చెవుల్లో నుంచి కూడా విని హృదయం అనేటటువంటి మంచి నేలలో విత్తబడాలి. అప్పుడు విత్తబడటమే మనం చేయవలసినటువంటి కార్యము. మనం వింటూనే ఉన్నాం, మంచి వాక్యం అనుకుంటాం, ఏదో ఈరోజు గొప్పగా జ్ఞానముతో బోధింపబడుతుంది అనుకుంటున్నాం. అది ఈ విధంగా అనుకుండి వదిలిపెడితే దాని వలన ప్రయోజనము లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని అంగీకరిస్తున్నావో, ఇది దేవుని వాక్యం అని అంగీకరిస్తున్నావో, ఆ దేవుని వాక్యం మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నివసించనని నీవు తెలుసుకుంటూ ఉన్నావో, అప్పుడు ఆయన కృప ద్వారా నీ యొక్క జీవితంలో ఆ సత్యము బయలుపెడుతుంది. ఆ సత్యం ఆయన ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అనే మాటలోని అర్థం అదే. ఏమిటనగా ఎవరైతే కూడా ఈ సత్యమును అనుసరించి నడుస్తారో, ఈ మార్గములో నడుస్తారో వారు జీవమునకు తోడ్కొని పోబడతారు. ఇవన్నీ కూడా కృపాసత్య సంపూర్ణునిగా యేసుక్రీస్తునందు గుప్తమై ఉన్నవి. అది ఒక గొప్ప ధననిధి. దానిలోంచి ఎన్ని మర్మాలను మనము చేదుకున్నా కూడా ఇంకా ఇంకా ప్రతి మానవుడికి కావాల్సిన ప్రతి మానవుని యొక్క అక్కరను తీర్చగలిగినటువంటి గొప్ప ధననిధి ఆ యొక్క వాక్యమై ఉన్నది. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు వాక్యం విన్నటువంటి మనము ఆయనను అంగీకరించినప్పుడు నీకు తెలియని రీతిగానే ఆ ఒక్క మొక్క ఎదిగి ఫలించే విధంగా ఆయన చేస్తాడు. ఆ నమ్మకము మనకి ఉండాలి. దాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేవుని మాట ఉట్టి మాటలు కాదండి, అది ఎంతో శక్తి భరితమైనటువంటి మాట అది. కనుక ఏ ప్రవక్త అయినా, ఏ సేవకుడైనా, ఎవరైనా కూడా దేవుని దాసులు అనుకున్నా, దేవుని బిడ్డలు అనుకున్నటువంటి వారు ఎవరైనా కూడా పలికే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది
ఉప్పు వేసినట్లుగా రుచి గలదిగా ఉండాలి. ఎవరిని కూడా శపించవద్దు, అందరినీ కూడా దీవించాలి. వేకువనే లేచి నీ శత్రువుని గొప్ప ప్రార్థనతో అతనికి మేలు చేయమని నీవు ప్రార్థిస్తే అతని నెత్తి మీద, అతని తల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడవగుదువంట. ప్రతీకారము చేసేటటువంటి వాడు దేవుడే. అది మన చేతిలోకి తీసుకోవద్దు. అది మనకు ఆయాసకరము, దుఃఖము, మనకు నష్టము. కనుక దాన్ని విడిచిపెట్టి మనమైతే దేవుని చేత ఎంచుకొనబడిన వాడిగా అందరి కొరకు మేలునే ఉచ్చరించాలి, మేలునే ప్రవచించాలి. బిడ్డలను కూడా మనం ఏదో ఒక విధంగా ఏదో కోపం వచ్చినప్పుడు ఏదో చెడ్డ మాటలతో తిట్టడము, మరి అది దేవుని అందున్నటువంటి బిడ్డలకు సరికాదు. ఎందుకంటే ఆ మాటలో శక్తి ఉంది. ఒకసారి దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకున్నాక నువ్వు పలికే ప్రతి మాటలో కూడా ఆ కార్యం చేస్తున్నాడు. మరి ముఖ్యంగా సేవకులు, వారు పలికే ప్రతి మాటలో కూడా ఆ గొప్పతనం ఉంటూ ఉంది. కనుక ఎవరిని కూడా శపించవద్దు. Out here from happiness. All right, let us shout hallelujah. ప్రార్థనలో ఒక నిరీక్షణ ఉండాలి. దేవుడు నన్ను తప్పక ఏదో ఒక సమయంలో బయటికి తీసుకువస్తాడు, ఏదో ఒక సమయంలో దేవుడు నన్ను చూస్తాడు, ఏదో ఒక సమయంలో దేవుడు నన్ను మారుస్తాడు, నా కుటుంబాన్ని మారుస్తాడు అన్న కనిపెట్టే బుద్ధి మనలో ఉంటే దేవుడు తప్పక నీకు కనిపిస్తాడు. చక్కని వాక్యోపదేశం కలిగి అనేక మంది యువకులకు, యువతులకు, ఈరోజు జనరేషన్ కి ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి మరి బ్రదర్ ప్రదీప్ కుమార్ గారు మన డిప్యూటీ సీఎం గారిని
శాలువతో కప్పి సన్మానించాలని కోరుతూ ఉన్నాను. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు మరి వారి అమూల్యమైన సందేశాన్ని అందించాలని కోరుతున్నాను. యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. నిర్వాహకులందరికీ నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేర శుభాలు కలుగు కోరుకుంటూ, మన కోసం యేసు ప్రభు రక్షకుడు పుట్టాడు. దీనాతి దీనమైన పశువుల కొట్టంలో పుట్టడం, అందరికంటే ముందుగా అతి బీద వాళ్ళైన గొల్లలకు దర్శనమిచ్చే కార్యక్రమం. మీ అనుదిన ప్రార్థనలలో తప్పకుండా నన్ను గుర్తు చేసుకోవాలి. మరింత సమర్థవంతంగా, ఆదర్శప్రాయంగా, మన వాళ్ళందరికీ ఆదరువుగా ఉండేటట్టు మీ అనుదిన ప్రార్థనలో నన్ను గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అవకాశం కల్పించిన నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు బ్రదర్ ప్రదీప్ కుమార్ గారిని ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి మొమెంటో ఇచ్చి సత్కరించాలని కోరుతూ ఉన్నాను. బ్రదర్ ప్రదీప్ కుమార్ గారిని శ్రీ డాక్టర్ టి రాజయ్య గారు సత్కరించాలని కోరుతూ ఉన్నాను. మన మధ్య మన ప్రియతమ నాయకులు శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారు ఎక్స్ఎంపీ గారు ఉన్నారు. మరి ఆయనను సాల్వతో టీజీ విలియం గారు సత్కరించాలని కోరుతూ ఉన్నాను. ప్రదీప్ కుమార్ గారు మరి సార్కి మరి మొమెంటో ఇచ్చి ఆశీర్వదించాలని కోరుతున్నాను. పాస్టర్స్ కి, బిషప్స్ కి అందరికి కూడా పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ వేడుకలు గత 2 నెలల రోజుల నుంచి జరుగుతున్నాయి. 25వ తారీఖు నాడు మన క్రిస్మస్ పండుగ. ఆ ప్రభు గారి ఆశీర్వాద దీవెనలతో అందరం కూడా సుఖశాంతులతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ప్రదీప్ గారి యొక్క ఆశీర్వాదం మన వెంబడే ఎల్లలా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.